సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి బాబు గారు. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. మీరు ఇచ్చే అఫర్మేషన్స్ చాలా బాగుంటున్నాయి. మీరు ఇచ్చే ట్రిక్స్ టిప్స్ చాలా చాలా బాగుంటుంది, బాగా యూజ్ అవుతున్నాయని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. సో చాలామంది వ్యాపారస్తులు కానీ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, డబ్బులు మేము చాలా బాగా సంపాదిస్తాం, మాకు అలా డబ్బులు వస్తూనే ఉంటాయి, కానీ ఇలా వస్తాయి ఇలా ఖర్చు అయిపోతాయి, ఇలా వస్తాయి ఇలా ఖర్చు అయిపోతాయి, వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కోట్లు కోట్లు సంపాదిస్తారు ఒక్కొక్కళ్ళు, కానీ వచ్చింది వచ్చినట్టు అయిపోతూనే ఉంటుంది. మరి దానికి ఏమైనా ట్రిక్స్ టిప్స్ ఏమైనా ఉంటాయా? దేనికి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే ఆన్సర్ పుట్టిన తర్వాతే క్వశ్చన్ పుడుతుంది. ఎప్పుడు కానీ ఆన్సర్ ఫస్ట్ పుడుతుంది, క్వశ్చన్ తర్వాతే పుడుతుంది. ఆన్సర్ వచ్చిన తర్వాతే దానికి క్వశ్చన్ ఏమైనా తయారవుతుంది. వాళ్ళే క్రియేట్ చేశారు కదా, మేము సంపాదిస్తున్నాం అన్నారు, సంపాదించారు. ఎంత వచ్చినా నిలవడం లేదు, అంతే కదా. మా చేతిలో నిలవడం లేదు, ఎలా నిలుస్తుంది? యువరే క్రియేటర్, ఐఎంఏ క్రియేటర్. నన్ను ఎక్కువ వాడతాను. నేను ఎందుకు వాడతానంటే మర్చిపోకూడదు మిమ్మల్ని మీరు అనేసి. మీరు ఇలా సృష్టించినారంటే అలా జరుగుతుంది అని. యూనివర్స్ లింక్ అయినప్పుడు కూడా జరుగుతుంది. మామూలుగా అది అద్భుతాలు వేరే. యూనివర్స్ లింక్ అవ్వకపోయినా కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంటే అది ఖచ్చితంగా జరిపించేస్తుంది. ఎంత సంపాదిస్తున్నాం వచ్చినాయి నిలవడం లేదు, వెళ్ళిపోతున్నది అని అనుకుంటూనే ఉంటారు. కాబట్టి అది అనుకుంటాను అంటే అది వెళ్ళడం వీళ్ళు చెప్పడం వల్ల అది పోతూ ఉంటుంది, ఇంకా బలంగా అనుకుంటారు. మరి వెళ్తానే ఉండదా, ఎంత వచ్చిన నిలవడం లేదే అంటే వెళ్తా ఇంకా ఏడ నిలుస్తుందండి. ఫస్ట్ మీ మైండ్ మార్చేయండి, ఫస్ట్ దాన్ని ఆపేయండి. ఈ సెకండ్ నా వీడియో చూసినప్పుడే ఇంకా ఆపేయండి అందరూ. ఎంత వచ్చినా మా దగ్గర ఉంది డబ్బు, వేల రెట్లు పెరుగుతూనే ఉంది వచ్చిన డబ్బు. ఎలా చెప్పాలి? వచ్చిన డబ్బు నేను ఈరోజు 100 రూపాయలు పేదవాడైనా కూడా కూలిపోతాడు, 100 రూపాయలైనా తీసుకొస్తాడు. ఈ కాలంలో 500కి ఎవరికి తక్కువ లేదు, 500 చేస్తాడు అతను. వాళ్ళు కూడా అనుకోండి, నా దగ్గర ఈరోజు 500 వచ్చింది, నాకు 600 రెట్టింపు అయిపోయింది, అది రేపు పెంచేసింది, ఉంది నా దగ్గరనే ఉంది డబ్బు. ఇలా క్రియేట్ చేయాలి మీరు. కాబట్టి ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ పరంగానే సంపాదిస్తారు. బిజినెస్ ఎన్నెన్నో రకాల బిజినెస్ ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తుల కాడి నుంచి కూలీ చేసేవాడి కాడి నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు సంపాదిస్తున్నారు కదా. ప్రతిరోజు మానవుడి దగ్గర డబ్బు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కదా. అది ఎవరు క్రియేట్ చేశారు? వాళ్ళే కదా. ఈరోజు పనికి వెళ్తున్నాము, డబ్బు సంపాదిస్తున్నాము అన్నారు, పనికి వెళ్ళారు, డబ్బు వచ్చింది. నువ్వు అనుకున్నావు కదా, రేపు జాబ్కి నేను డైలీ వెళ్తున్నాను, నిలబెడితే నాకు జీతం వస్తుంది అనుకున్నారు లేదా? వెళ్తున్నారు, జాబ్కి వెళ్ళినారు, డబ్బు వచ్చింది. నేను బిజినెస్ చేస్తున్నాను, ఈ బిజినెస్ ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది అని అనుకున్న వాళ్ళకి వస్తున్నది. ఇది చేస్తున్నాను బిజినెస్, ఇది జరుగునో ఆదాయం వచ్చునో రాదన్న వాళ్ళకి అది అలాగనే ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు వస్తున్నది మీ దగ్గరికి. దాన్ని మీరు ఎప్పుడైనా గౌరవించారా? కనీసం ఒక్కసారి అది ఏందనేది చూసారా మీరు? ఆ డబ్బుని గౌరవించారా? గౌరవించినప్పుడు ఎలా ఉంటుందని మీ దగ్గర ఉండమంటే ఎలా ఉంటుంది? మీరు వచ్చిందని కనీసం దాన్ని శుద్ధం కూడా చూడకుండా ఏదో పెట్టడం, ఏదో ఒక దగ్గర దోశ పెట్టడం, మళ్ళీ ఏదో ఒక దానికి వాడేయడం. అలా వాడితే డబ్బు రాదు. ప్రతి మానవుడి దగ్గర ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడదాం, కాయగూరల వ్యాపారస్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాయగూరలు కూడా అన్ని ఫ్రూట్స్ కానీ అమ్ముతారు, కాయగూరలు అమ్ముతారు, వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రకాల కస్టమర్ల ద్వారా డబ్బు వచ్చిందండి వాళ్ళ చేతికి? వచ్చిందా? దాంట్లో ఎన్నో నెగిటివ్ థాట్స్ ఉంది కదా. వాళ్ళు అన్ని ఆలోచనలు ఎలా పెడుతున్నారంటే, ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది, ఈరోజు దీన్ని కొనేసినామని ఇస్తారు నీ దగ్గరికి. వాళ్ళు ఖర్చు అయిపోయింది అనేసి ఇస్తారు, అది ఒక నెగిటివ్. వాళ్ళ ఆలోచనలు అందరూ ఒకే ఆలోచనలు పెట్టరు కదా, ఉంటుంది. అది వచ్చింది. కొంతమంది ఈ వ్యాపారం ఇది ఎంత అనేసి అని అడుగుతూ ఉంటారు. ఎంత అంటే వాడు ఆయన ఒకటి ఇంతకీ అంటే వాళ్ళని తిట్టేస్తారు. కస్టమర్లు తిట్టకూడదండి. కస్టమర్లు తిట్టిన తర్వాత నువ్వు వ్యాపారం చేసావంటే అది నీ దగ్గర నిలవదు. కస్టమర్లు ఎవరైనా తిట్టకూడదు, కస్టమర్లను ప్రేమించాలి, కస్టమర్లను ఆహ్వానించాలి, గౌరవించాలి. ఫస్ట్ వ్యాపారం బాగా జరగాల, ఏ బిజినెస్ అయినా ఎవరైనా సంపాదించాలంటే కస్టమర్లను ప్రేమించాలి, గౌరవించాలి. వచ్చిన డబ్బుని మీరు ఏం చేస్తారంటే తీసుకోవాలి. డబ్బుని తీసుకోండి. కస్టమర్ల ద్వారా ఎన్నో రూపాయలకు వస్తున్నది మీకు. తీసుకోండి, ఒక్కసారి దాన్ని చూడండి, ఒక్క పప్పి వేయండి, ఒక్క ముద్దు పెట్టండి దానికి. మీ పిల్లల్ని మీరు ప్రేమించలా? ఆ విధంగా అనుకోండి. పిల్ల అనుకోండి, చిన్న బిడ్డది డబ్బు మీ దగ్గరికి వచ్చింది, అంత బిడ్డను చూస్తే ఎంత ఆనందం వస్తుంది, తీసుకోవాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంతసేపు స్టూడియోలో ఉండి మీరు ఇంటికి వెళ్తే ఒక బిడ్డను చూస్తే అబ్బా అనేస్తుంది, అంటే ఈ ప్రేమ అంతా అక్కడికి వెళ్తుంది, ఆ బిడ్డ మీద అదే అనుకోండి. ఆ విధంగా అనుకోవాలి. ఆ డబ్బుని చూసి అబ్బా ఇంత డబ్బు వచ్చింది అనేసి ఒక పప్పి పెట్టండి. అప్పుడు ఎంత ఆనందపడుతుంది ఆ డబ్బు, ఆనందపడుతుంది లేదా? అప్పుడు నువ్వు ఏం చెప్పాలి? ఇంత డబ్బులు ఈరోజు వచ్చింది, ఇంత డబ్బులు ఈరోజు దీనికన్నా రెట్లు నా దగ్గర ఉంది. 100 రూపాయలు వచ్చిందంటే నా దగ్గర 200 ఉంది అని చెప్పండి. ఈ 100 వచ్చి 200 చేసేసింది, నా దగ్గర డబ్బు ఉంది. ఎప్పుడు మీరు క్రియేట్ చేయాలి, డబ్బు నా దగ్గర ఉంది అని ఇలా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినప్పుడు డబ్బు మీ దగ్గర ఉంటుంది.
మీరు అందువల్ల కస్టమర్ల ద్వారా ఎన్నో రూట్లకు వచ్చిన డబ్బుని మీరు గౌరవించినప్పుడు అది ఎలా నెగిటివ్ థాట్స్లో నుంచి వచ్చినది దాన్ని ఇలా గౌరవించాలి, డబ్బుని గురించి ఇలా ఆలోచించాలి, ప్రేమించాలి, దానికి ఒక పప్పి తీయాలి, దాన్ని చూడాలి. కనీసం ఆ నోట్లు ఎన్ని రకాలు. ఇప్పుడు 100 రూపాయల నోట్కి ఎక్కడెక్కడ 100 ఉంది అని కూడా తెలియదు చాలామందికి. ఊరికి 100 రూపాయలు అనేది తెలుసు, అది ఎక్కడెక్కడ 100 ఉంది, గాంధీ బొమ్మ ఎక్కడ ఉంది, స్పెట్స్ ఎక్కడ ఉంది, మన చిహ్నం ఎక్కడ ఉంది, ఏముంది దాంట్లో అని కూడా తెలియదు. గాంధీ బొమ్మ తలకు ముందర పైన ఒకటి ఉంది, ఒక చిన్న ఒక సింబల్స్ ఉంది, అది ఎన్ని ఉంది అని కూడా తెలియదు. అలా ఎలా డబ్బును చూసినప్పుడుగా తెలుస్తుంది. చూడండి, డబ్బుని గురించి ఆలోచించండి, తిప్పండి, కూర్చోండి, ప్రశాంతంగా వచ్చిన డబ్బును పెట్టుకోండి. మీకు ఎప్పుడు వస్తుంది మీ దగ్గర డబ్బు, ఇంటికి వచ్చినారు కదా, కూర్చోండి, ఒక్క సెకండ్ కూర్చోండి. ఏమి ఇంతసేపు అలిచారు, దేనికోసం అలిచారు మీరు? ఇంతసేపు కష్టపడ్డారు, రోజంతా కష్టపడంలా, ఎందుకోసం కష్టపడ్డారు? డబ్బు కోసమే కదా కష్టపడ్డారు. ఆ డబ్బును వచ్చింది, కూర్చోండి, కొంచెంసేపు కూర్చొని ఆ డబ్బుని తీసుకోండి, చేతిలో పట్టుకోండి, 2 అరచేతిలో ఒక పప్పి తీసుకోండి, కూర్చోండి, మీ ఎక్కడ ఒక ప్లేస్లో కూర్చొని అబ్బా ఇంత డబ్బులు ఈరోజు వచ్చింది, డబ్బులకి థ్యాంక్స్ చెప్పండి, ఒక పప్పి తీసుకోండి. మళ్ళీ చెప్పండి, డబ్బు నా దగ్గరనే ఉంది, నా దగ్గరికి వచ్చిన డబ్బులు రేటు ప్రతిరోజు పెరుగుతూ ఉంది, డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గర వచ్చిన డబ్బు వచ్చినట్టు పెరిగిపోతూ ఉండదు, నా దగ్గర డబ్బు పెరిగింది, నేను ధనవంతుడు అయిపోయినాను, నాకు ప్రతిరోజు ఆదాయం పెరిగింది, నా చేతిలో ఎప్పుడు డబ్బు ఉంది, నిల్వ ఉంది, నేను అదృష్టవంతుని, నాకు వచ్చిన డబ్బు వచ్చినట్టు నా దగ్గర పెరిగిపోతూనే ఉంది. నువ్వు క్రియేట్ చేసినట్టు పెరుగుతుంది. ఎంతసేపు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నది, నిలవలేదు. నువ్వు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తే అది నెగిటివ్ రూపంలో పోతూనే ఉంటుంది. డబ్బు ఎలా వస్తుంది? ఎవరైనా డబ్బును గురించి ఇలా ఆలోచించి ఇలా పప్పి తీసుకొని ఇలా గౌరవించినప్పుడు ఆ డబ్బు ఆటోమేటిక్ పెరిగిపోతూనే ఉంటుంది. మీరు క్రియేటర్, యు ఆర్ ఏ క్రియేటర్. మీ తలరాత ఎవరు మార్చరండి, మీరే మార్చాలి. డబ్బు నిలవాలన్నా కూడా మీరే మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చాలి కదా. ప్రతి దానికి ఆలోచన కావాలి కదా, కావాలన్నా లేదా మేడం, కావాలి కదా. ఆలోచన పెట్టినప్పుడే కదా తెలుస్తుంది. ఇలా ఆలోచించండి. కస్టమర్ల ద్వారా వచ్చిన డబ్బుని మీరు ఆలోచించి ఇలా పెట్టుకోండి మీ చేతిలో. మీరు ఎక్కడ పెట్టాలి ఆ డబ్బుని? చాలామంది వచ్చిన డబ్బునే ఏదో కొంతమంది కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చూసి గౌరవిస్తున్నారు, మళ్ళీ తప్పు చేస్తున్నారు, ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తున్నారు. పెట్టకూడదు, దానికి విలువ లేదు. నువ్వు కొంతమంది చెప్పినారు సార్, నాకు కాల్ చేసి చాలామంది అడిగారు, మేడం సార్ మీరు ఇలా చెప్తున్నారు, కొంతమంది గురువులు మాకు క్లాసులు కూడా అటెండ్ చేశాము, అక్కడక్కడ డబ్బులు పెట్టండి అంటే ఎనీ టైం డబ్బు కనిపించాలి. నువ్వు అక్కడక్కడ పెట్టినావు అంటే డబ్బును గౌరవించినట్టే. నువ్వు అంటే ఏడ గౌరవిస్తున్నావు? డబ్బును లెక్క లేకుంటే ఆడంటే పారేస్తున్నావు. ఇప్పుడు ఒక పనికిరాని పేపర్లు ఎక్కడంటే ఆడంటే పెడేస్తామా, పారేస్తుంటామా? దాంతో సమానం అయిపోతుంది. అన్ని పేపర్లు డస్ట్బిన్కి వెళ్తుంది. పేపర్ వెళ్తుందా? డబ్బు పేపర్ వెళ్తుంది ఎప్పుడైనా? అది చినిగిపోయినా కూడా వెళ్దు. చినిగిపోయిన ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ అసలు చోటుకి వెళ్తుంది, తయారీకి దగ్గరికి వెళ్తుంది. బ్యాంకుల ద్వారా వెళ్ళిపోయి మళ్ళీ కొత్త నోటు తయారై వస్తుంది ఆ నెంబర్ మీద. అంతే, దానికి ఎంత వాల్యూ చూడండి. ఎందుకో దానికి మాత్రం అంత వాల్యూ. ఆ వాల్యూ ఉంది కాబట్టి మీరు గౌరవించాలి కదా. డబ్బును గౌరవించినప్పుడు, మీరు ఆలోచించినప్పుడు మీ దగ్గరికి వచ్చేస్తుంది. కూర్చొని ఆ డబ్బుని మీరు ఏం చేస్తారంటే, వచ్చిన డబ్బుని గౌరవించి, ప్రేమించి, ఇలా చెప్పి ప్రతిరోజు ఎక్కడ పెట్టాలో గౌరవంగా పెట్టండి. దానికని ఒక కేటాయించండి. మీకని ఒక బెడ్రూమ్ కేటాయించుకున్నప్పుడు డబ్బుకని ఒక లాకర్ ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఒక ప్లేస్ ఎందుకు? ఒక పవిత్రమైన ప్లేస్ పెట్టండి. ఒక సువాసన కలిగి ఉండాలి ఆ ప్లేసు, మంచి వాసన కలిగి ఉండాలి. మీరు బయటికి వెళ్తే మాత్రం సెంట్లు కొట్టుకునేది, రసకర్పూరాలు గుడ్డలో పెట్టుకునేది చేసుకుంటారే. ఆ డబ్బు ఏం చేసింది? నెగిటివ్ వచ్చింది కదా. కాబట్టి ఇంత నెగిటివ్ అంతా పోవాలి. ఒక మంచి సెంటు తీసుకోండి, మీకు నచ్చిన సెంటు, ఒక రవ్వ కొట్టాడు పెట్టండి. ఇంకా నెగిటివ్ అని పోవాలనుకుంటే ఒక చిన్న ట్రిప్స్ నేర్పిస్తాను. మా విద్య నేర్పించినట్టు గురువు నేర్పిస్తాను. మీకోసం ఇచ్చేస్తున్నాను. కొంచెం కల్లుప్పు, సాల్ట్ కాదండి, కల్లుప్పు తీసుకోండి, పేపర్లో మడవండి, ఆ డబ్బు దగ్గరికి దగ్గర పెట్టేయండి. అంటే మీకు అక్కడ ఉన్న డబ్బుకు ఎన్నో నెగిటివ్ థాట్స్ ద్వారా వచ్చిన అన్ని నెగిటివ్ బయట తీసేస్తుంది, లాగేస్తుంది. అప్పుడప్పుడు ఉప్పును మార్చండి, ఇది నెంబర్ 1గా పని అవుతుంది. ఇలా చేసుకున్నప్పుడు డబ్బు మీ దగ్గరికి ఎందుకు నిలవదు? బలంగా నిలుస్తుంది. యు ఆర్ ఏ క్రియేటర్, ఐ ఆమ్ ఏ క్రియేటర్. వచ్చింది నా దగ్గర ఉంది, వచ్చింది నా దగ్గర ఉంది, ఉండిపోయింది. ఎంత వచ్చినా లేదు వెళ్ళిపోతున్నది అంటే వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి, డబ్బు మీ దగ్గర బలంగా ఉండిపోతుంది. ఎస్, చాలా బాగుంది.